అండ్ ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద మీరేం చెప్తారు? చట్టబద్ధమా కాదా? ఇవన్నీ మనకి ముసుగులో గుద్దులాట ఆడుతున్నాం. పార్టీ ఫిరాయింపులు దాన్ని నైతికంగా ఆపాలన్న కోరిక ఎవరికి లేదు. ఉన్నట్టయితే చట్టం ఇట్లా చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరి ఉద్దేశం అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలి, అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించాలి. అది చాలా విజయవంతంగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే స్పీకర్ మీవాడు, ఏ పార్టీ ఉన్నా కూడా స్పీకర్ చేతుల్లో అధికారం పెట్టారు. అలా కాకుండా నిజంగా పార్టీలు మారినట్టయితే, పదవులు పోవాలన్న కోరిక నిజంగా ఉన్నట్టయితే ఇంకా ఇతర రంగాల్లో పదవులు పోయే ఏర్పాటు ఉన్నది. ఉదాహరణకి డిస్క్వాలిఫికేషన్ ఇతర కారణాలుగా ఉందనుకోండి, ఒక నేరస్తుగా కోర్టులో శిక్ష వేశారు. దానికి పద్ధతి ఏమిటి? ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రపతి కానీ లేకపోతే గవర్నర్ కానీ విధిగా వాళ్ళని తీసేయాలి. ఇంకా వేరే రాజకీయ ప్రమేయం లేదు, గవర్నర్కి రాష్ట్రపతికి సొంత ఆలోచన కూడా అవకాశం లేదు. రాజ్యాంగంలో పెట్టారు. దీనికి కూడా అట్లా పెట్టారనుకోండి అయిపోయేది. అలా ఎందుకు పెట్టలేదు? స్పీకర్ చేతుల్లో ఎందుకు పెట్టారు? రాజకీయంగా లబ్ధి కోసం అని చెప్పని. రెండవది, అన్నింటినీ ఫిరాయింపులు అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, పార్టీల నాయకత్వం నిరంకుశంగా ఉండి పార్టీ సభ్యుల గొంతు నొక్కేసి మెజారిటీ అభిప్రాయం ప్రకారం పోకుండా వాళ్ళ శాశ్వతంగా పెత్తనం కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఏమైంది, మీకు ఆనాడు బీజేపీని శివసేన కలిసి పోటీ చేసినాయి. అప్పటిదాకా సంకీర్ణ ప్రభుత్వం నడిపారు. కలిసి పోటీ చేసి కలిసి మేము ప్రభుత్వాన్ని ఇస్తామని మాట ఇచ్చి ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్ళారు. కలిసి నెగ్గారు. నెగ్గగానే శివసేన బయటకు వచ్చింది ముఖ్యమంత్రి పదవి కోసం చెప్పని. వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ఆ పార్టీలో చాలామందికి నచ్చలేదు. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనవసరం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయం కదా. మెజారిటీ ఇలా కాదు, బీజేపీతో కలుసుందాం అన్నారు. కాదు, నా ఇష్టం, నేను చెప్పిన మాట వెళ్ళాలన్నారు. నాయకుడు అయితే మిగతా వాళ్ళని ఒప్పించాలి, లేకపోతే వాళ్ళు చెప్పింది మెజారిటీ చెప్పింది వినాలి. లేదంటే నాయకత్వం తప్పుకొని ఇంకోటి నాయకత్వాన్ని ఇవ్వాలి. అంతేగాని మెజారిటీ మాట మీరు వినకుండా, మెజారిటీని ఒప్పించకుండా, మీకు మెజారిటీ లేకుండా నేను చెప్పిందే శిలాక్షణం లేకపోతే తీసిపారేస్తానని చెప్పంటే ప్రజాస్వామ్యం ఎక్కడవుతుంది? కాబట్టి పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఈ రెండు ఉంటే అప్పుడు ఈ నిజంగా పార్టీ ఫిరాయింపు నిషేధం ఉపయోగపడుతుంది. ఒకటి, పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వాన్ని మెజారిటీ ప్రకారం ఎంచుకునే ఏర్పాటు, ఒక వ్యక్తి నిర్ణయాలు వ్యక్తి నిరంకుశత్వం కాకుండా. రెండవది, పార్టీ ఫిరాయింపు జరిగినట్లయితే నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వటం. ఈ రెండు చేసేదాకా ఇవన్నీ ముస్సులో గుద్దులట్లు. ఎవరొచ్చినా ఎవరిపోయినా పెద్ద మనం పట్టించుకోకర్లేదు. అంటే 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే సదర్ ఎమ్మెల్యేని డిస్మిస్ చేసే అవకాశం ఉందా? అంటే కాగితం మీద ఉన్నది, కానీ వాస్తవానికి ఏంటంటే ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ఎవరిని అలా తీసేయాలి? ఆ చరిత్రలో నేను రాలేకపోతున్నాను ఒక మాట ఓరల్గా చెప్పినప్పుడు సరిపోతుంది. అంటే ఈ ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇంకా కోర్టులో తేలట్లేదు కాబట్టి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం చెప్తోంది స్పీకర్ నిర్ణయం అని చెప్పని. ఎన్ని రోజుల్లో నిర్ణయం రాజ్యాంగం చెప్పాల. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే ఎన్నికల దాకా వాయిదా వేస్తున్నారు. అప్పుడు గొడవ కాలం చెల్లిపోతుంది.